హాయ్! ఈరోజొచ్చిందనేసేమి ఐఫ్రేమ్ గురించి తెలుసుకుందాం. ఐఫ్రేమ్ అంటే ఏమనంటే, మన వెబ్‌సైట్ లోపల వేరే వెబ్‌సైట్‌ని ఎంబెడ్ చేయడం అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక మన వెబ్‌సైట్ అనుకోండి. ఈ వెబ్‌సైట్‌లో మనం ఏం చేస్తామంటే, వేరే వెబ్‌సైట్‌ని కంటెంట్‌ని తెచ్చిందనేసి, ఎంబెడ్ చేసిందనేసి చూపెడతామనమాట. అది ఏ విధంగా చేస్తాము, ఏమనేది దానికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ ఏమనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చిందని చూడండి. ఇక్కడేమి ఇది వెబ్‌సైటు. ఇది మొత్తం వెబ్‌సైట్‌లో మళ్ళీ ఇది మళ్ళీ మనం ఆన్‌లైన్ ట్యుటోరియల్ హబ్‌ని మళ్ళీ ఇక్కడ ఏం చేసాము, ఇన్సర్ట్ చేసాం చూడండి. ఇది మళ్ళీ టోటల్‌గా ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినాను కదా! ఆ ఎస్‌విజి ఎలిమెంట్స్ గురించి పూర్తిగా ఇక్కడ వేసున్నారు చూడండి. అంటే ఆ టోటల్ టెక్స్ట్‌ని ఇక్కడ మనము వేయొచ్చనమాట. మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి నేను ఇక్కడేం చేస్తాను, ఇక్కడ ఏస్తాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ నేను వేసిన తర్వాత నేనేం చేస్తున్నాను, ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా ఏమొచ్చింది, ఇదొచ్చింది కదా! ఇప్పుడు నేను ఇక్కడేం చేస్తున్నాను, ఇప్పుడు దీన్నే తీసుకుందాం. దీన్ని ఈ యూఆర్ఎల్‌ని తీసుకుంటా. ఓకేనా? ఈ యూఆర్ఎల్‌నే తీసుకొని నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడ మన దీంట్లో ఎంబెడ్ చేసి చూద్దాం. మీకింకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడేం చేస్తున్నాను, ఈ సోర్స్‌లో వచ్చిందనేసి నేను ఆ యూఆర్ఎల్‌ని ఏస్తాను. ఓకే. ఇప్పుడు ఇది వచ్చిందా? ఎందుకు హైట్ ఈక్వల్స్ టు ఇక్కడేముంది హైట్ ఈక్వల్స్ టు 40 అనేసుంది. ఇక్కడ విడ్త్ ఏమైంది? విడ్త్ ఇవ్వలేదు. సో, మనం ఇక్కడ ఏం చేస్తాము, విడ్త్ ఈక్వల్స్ టు 250. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, 350 ఇద్దాం. ఇది చూడండి కొంత పెద్దదయిందా? నెక్స్ట్ నేను ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాను, 450 ఇద్దాం. ఇంకొంత పెద్దదయిందా? నెక్స్ట్ మళ్ళీ ఇంకేం చేస్తాను, 550 ఇద్దాం. ఇప్పుడు చూడండి ఇంత కరెక్ట్‌గా వచ్చిందా? ఏది? ఇదే మొత్తం చూడండి. సేమ్ విచ్ ఈస్ విచ్ ఆర్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ అన్ ఐఫ్రేమ్ సోర్స్. ఇక్కడ చూడండి. వాట్ ఈస్ ఉందా? నెక్స్ట్ విచ్ ఆర్ ది అట్రిబ్యూట్. అర్థమైందా? ఇప్పుడు సోర్స్ వచ్చిందా? సోర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా! ఆ ఎగ్జాంపుల్‌లో మళ్ళీ ఏమొచ్చింది? హౌ టు ఇన్సర్ట్ అనేసి ఇక్కడ మళ్ళీ ఒక ఐఫ్రేమ్ ఉంది కదా! అంటే ఇది. ఇక్కడ ఉంది చూసారా? దాన్ని మళ్ళీ ఏమిచ్చారు? ఇక్కడ మళ్ళీ ఇచ్చారు చూసారా? అంటే దీన్ని బట్టిందని మీకేం అర్థమవుతుంది? ఏదైనా ఒక వెబ్‌సైట్ కంటెంట్‌ని మళ్ళీ మనము దీంట్లో ఎంబెడ్ చేయొచ్చనమాట. అదే దాని గురించే ఇక్కడ ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ సోర్స్ అర్థమైంది కదా! సోర్స్‌లో వచ్చిందని మనం ఏం చేస్తాము? ఆ వెబ్ పేజ్ దేన్నైతే మనం చూపెట్టాలనుకుంటున్నామో, దాన్ని తెచ్చిందని మనం ఇక్కడ ఏం చేస్తాము? ఏస్తామనమాట. హైట్, విడ్త్. ఈ హైట్, విడ్త్ అనేదేమి మనకి ఎంత సైజ్‌లో కావాలనో అంత సైజ్‌లో మనం తీసుకుంటామనమాట. ఇప్పుడు నేనిక్కడ నాకు 450 కాకుండా నేనేం చేస్తాను, ఇక్కడ 550 అని తీసుకుంటాననుకో, ఇక్కడేమవుతుంది కొంత పెరుగుతుంది. ఓకేనా? హైట్ అనేది. నెక్స్ట్ అలా కాకుండా నేను 750 తీసుకున్నాననుకో, నాకింకా కొంత ఏమవుతుంది పెరుగుతుందనమాట హైటు. ఓకేనా? అర్థమవుతుందా? మనకెంత కావాలనుకుంటున్నామో అంత. ఈ సోర్సు, విడ్త్, హైట్ అర్థమైంది గదా! నెక్స్ట్ ఈ శాండ్ బాగ్స్ అనమాట. శాండ్ బాగ్స్ అనేసి మనం ఇక్కడ పెడతానంగానే దీంట్లో ఏమవుతుందంటే, దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ స్క్రిప్టు ఇవంతా ఏమవుతుందంటే ఇక్కడ ఇచ్చాడు. దిస్ ఎంబెడ్స్ యాస్ అన్ untrusted web page with all restrictions enabled. You can selectively relax these restrictions by adding space separated values to the sandbags attribute. అంటే ఇప్పుడు నేను ఇక్కడ శాండ్ బాగ్స్ అని పెట్టినానంటే ఇక్కడ నేనేం చేస్తాను, ఇక్కడ శాండ్ బాగ్స్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు నేనేం చేసినాను, ఇక్కడ శాండ్ బాగ్స్ అని పెట్టాను. శాండ్ బాగ్స్ అని పెడతానంగానే దీంట్లో ఉన్నటువంటి స్క్రిప్ట్స్ ఇవంతా దీంట్లో కనపడదనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ శాండ్ బాగ్స్ అని పెట్టిన తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ కొంత కనపడలేదు. నేను మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు చూడండి. ఇక్కడ వచ్చిందా? ఇది ఇక్కడ లేదా ఇప్పుడు? ఇక్కడ చూడండి. ఇక్కడ కనపడిస్తుందా? కనపడలేదన్నమాట. ఇప్పుడు నేను ఇది ఇక్కడనే చూడండి శాండ్ బాగ్స్‌ని తీసేస్తాను. ఈడొచ్చిందా? చూసారా? శాండ్ బాక్స్ అని ఎక్స్ అని పెడతానంగానే ఏమవుతుంది? ఇక్కడ నీకు ఈ ఐకాన్స్ అనేది ఏమవుతుంది? వెళ్ళిపోతుందన్నమాట. అంటే ఇది రెస్ట్రిక్షన్ చేస్తుందన్నమాట. దాంట్లో ఉన్నటువంటి ఈ స్క్రిప్ట్‌ని, టాగ్స్‌ని ఇదేం చేస్తుందంటే రెస్ట్రిక్షన్ చేస్తుందన్నమాట. అదే ఇక్కడ. అంటే ఇట్ ఎనేబుల్స్ ఆల్ రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఇది స్క్రిప్ట్‌ని వాటినంతా ఏం చేస్తుంది? అలో చేయదన్నమాట చూపెట్టడానికి. డిసేబులింగ్ ఫీచర్స్ లైక్ స్క్రిప్ట్స్, ఫార్మ్స్, ప్లగిన్స్ అండ్ లింక్స్ దట్ టార్గెట్ అదర్ బ్రౌజింగ్ కాంటెక్స్ట్. అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఉన్నటువంటి లింకులు మొత్తం చూడండి. లింకులు మొత్తం పోయిందా? అర్థమవుతుందా? అలా అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ దీన్ని నేను ఎనేబుల్ చేయాలంటే ఏం చేయాలా? ఇక్కడ చూడండి. అలో స్క్రిప్ట్స్, అలో ఫార్మ్స్ అనేసి పెట్టాలా. కొన్ని బ్రౌజర్స్ నోట్ థట్ బ్రౌజర్ సపోర్ట్ ఫర్ శాండ్‌బాగ్స్ అట్రిబ్యూట్ ఇట్స్ వాల్యూస్ మే వేరీ. అంటే ఇక్కడ కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తుంది, కొన్ని సపోర్ట్ చేయదన్నమాట. ఈ దీన్ని. సో, కాబట్టి మనకి ఇక్కడ షో చేయట్లేదు. మీరు దీన్ని ఒకసారి చెక్ చేసిందనేసి కామెంట్ చేయండి. ఇది వర్క్ అవుతుందా? వర్క్ కాలేదా అనేసి. మీరు కామెంట్ చేసినారంటే నేను దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నేనేం చేస్తాను? దీన్ని వెరిఫై చేసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ సీమ్‌లెస్ అట్రిబ్యూట్. When present, instructs the browser to display iframe content as if it were an integral part of the main HTML document, potentially adopting its styles more seamlessly. అంటే మనము ఇక్కడ దీన్ని ఈ సీమ్‌లెస్ అనేసి మనం ఎంటర్ చేస్తానంగానే అది ఏమవుతుంది బ్రౌజర్‌కి ఏమని చెప్తుందన్నమాట. ఇది ఐఫ్రేమ్ కంటెంట్ అనేసి చెప్తుందన్నమాట. ఇఫ్ ఇట్ వేర్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది మెయిన్ HTML డాక్యుమెంట్. అంటే ఇది ఈ సీమ్‌లెస్ అనే అట్రిబ్యూట్ మనం పెడతానంగానే బ్రౌజర్‌కి అదేమని చెప్తుంది. ఇది వచ్చిందనేసి ఐఫ్రేమ్ కంటెంట్ అనేసి. ఇది ఇంటెగ్రల్ అంటే ఈ మెయిన్ HTML డాక్యుమెంట్‌లోనే ఇది ఒక చిన్న పార్ట్ అనేసి దానికి సంబంధించిన పార్ట్ అనేసి ఇది బ్రౌజర్‌కి చెప్తుందన్నమాట. ఈ సీమ్‌లెస్ అట్రిబ్యూట్ మనం యూజ్ చేసినాంరా అంటే. నెక్స్ట్ అలో ఫుల్ స్క్రీన్. అలో ఫుల్ స్క్రీన్ indicates whether inline frame contents allowed to use their request full screen API to display the iframe in full screen mode.
దిస్ అట్రిబ్యూట్ డిటర్మైన్స్ వెదర్ అలో ఐఫ్రేమ్స్ కంటెంట్ టు యూజ్ రిక్వెస్ట్ ఫుల్ స్క్రీన్. అంటే ఏమి, ఈ అట్రిబ్యూట్ ప్రెజెంట్ ఉండగా వితౌట్ ఎనీ వాల్యూ దిస్ అలోస్ ద కంటెంట్ విత్ ఇన్ ద ఐఫ్రేమ్ ఫ్రమ్ టు పొటెన్షియలీ ట్రిగ్గర్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే. ఇక్కడ చూడండి ఫుల్ స్క్రీన్ అంటే ఏమి, ఫుల్ స్క్రీన్ అనేసి మన అలో ఫుల్ స్క్రీన్ అని పెడతాను, ఇక్కడ ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్ గా ఫుల్ స్క్రీన్ లోకి వస్తుంది అనమాట. ఇది కంటెంట్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఇఫ్ ఇట్ హాస్ ది నెసెసరీ స్క్రిప్ట్స్ అండ్ కంట్రోల్స్ టు డూ సో. అంటే ఆటోమేటిక్ గా ఇదేం చేసుకుంటుంది, ఫుల్ స్క్రీన్ కి తగినట్టు ఇది ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ఈ కంటెంట్ ని ఫుల్ స్క్రీన్ లో మనం ఏ విధంగా అయితే చూపెడతామో ఆ విధంగా చూపెడుతుంది అనమాట. అర్థమవుతుందా, అది ఫుల్ స్క్రీన్ అంటే ఏమనేది. నెక్స్ట్ ఏమి, మనం ఒక యూట్యూబ్ వీడియోని మనం ఏ విధంగా ఎంబెడ్ చేయొచ్చు మన వెబ్ పేజీలో అనేసి దానికనమాట అర్థము. ఈ యూట్యూబ్ వీడియోని మనం ఏ విధంగా ఎంబెడ్ చేయొచ్చు అంటే, ఇక్కడ చూడండి మనం ఏదైనా ఒక యూట్యూబ్ తీసుకుందాం. నేను ఈ వీడియో నేనేం చేస్తాను, కాపీ చేసుకుంటాను. ఓకేనా, నేనేం చేస్తాను, నేను ఇక్కడ షేర్కి వెళ్ళినాను అంటే ఇక్కడ ఏమి ఎంబెడ్ అనేసి ఆప్షన్ వస్తుంది అనమాట. నేను దీన్ని ఏం చేస్తాను, ఎంబెడ్ అని క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చూడండి ఇది వస్తుంది చూసారా, దీన్ని నేనేం చేస్తాను, కాపీ చేసుకుంటాను. ఈ ఐ ఫ్రేమ్ ని కాపీ చేసుకొని నేను ఏం చేయొచ్చు, నేను ఇక్కడ ఏం లేదు కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీంట్లో పేస్ట్ చేస్తాను. వచ్చిందా, ఎందుకు వచ్చిందా అంటే ఇక్కడ మనం ఏమి ఎంబెడ్ ఐ ఫ్రేమ్ లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి హైట్ ఈక్వల్స్ అనేసి వచ్చింది. నేను అలా కాకుండా నేను ఏం చేస్తాను, ఇక్కడ 460 తీసుకుంటాను, తక్కువైపోయిందా. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏం చేస్తాను, 215 తీసుకుంటాను. మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు కూడా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ దాకానే మనకేమి ఇది వీడియో అనమాట, వీడియో ఐడి వచ్చిందా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కంట్రోల్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 1 ఉంది కదా, మనకి ఇక్కడ కంట్రోల్స్ కనపడుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని 0 చేస్తాను. 0 చేసిన తర్వాత ఇక్కడ ప్లే చేస్తాను, కానీ మనకి ఇక్కడ కంట్రోల్స్ వచ్చిందా, కంట్రోల్స్ రాలేదు. కానీ ఇక్కడ నేను 1 చేస్తాను చూడండి, కంట్రోల్స్ ఈక్వల్స్ టు 1 అని చేస్తాను, మనకి ఇక్కడ ఏమి ప్లే ఇవంతా వచ్చింది చూసారా, దీన్ని అనమాట. ఇక్కడ అర్థమైందా. నెక్స్ట్ ఏమి ప్లే లిస్ట్ ఐడిని తీసుకున్నాం అంటే మనము ప్లే లిస్ట్ అనేసి ఇప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ తర్వాత ప్లే లిస్ట్ ఐడి అండ్ లూప్ ఈక్వల్స్ టు 1 అని పెట్టినాం అంటే ఇక్కడ మంది వీడియో అనేది కంటిన్యూగా ఏమి ఒక దీని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా ఏమి కంటిన్యూగా ప్లే అవుతానే ఉంటుంది అనమాట. అర్థమవుతుందా. ప్లే లిస్ట్ ఐడిని మనం తీసుకొని ఇలా పెట్టినాం అంటే అదేమవుతుంది, ఒక దీని తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా అదేమవుతా ఉంటుంది, ప్లే అవుతా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ప్లే లిస్ట్, ఇక్కడ చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయిందా, వీడియో తర్వాత క్వశ్చన్ మార్క్ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తాము, ప్లే లిస్ట్ ఐడిని తీసుకుంటాము అండ్ లూప్ ఈక్వల్స్ టు 1 అని పెట్టినాం అంటే ఇదేమి ఆటోమేటిక్ గా వీడియో ఆటోమేటిక్ గా ఏమవుతా ఉంటుంది, ప్లే అవుతా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా, యూట్యూబ్ వీడియోని మనం ఎలా ఎంబెడ్ చేయాలా మన వెబ్సైట్ లో అనేసి. మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను చెప్పేది మీకు అర్థం కాలేదంటే ఈ వెబ్సైట్ లోకి వచ్చిందని చూడండి ఒకసారి. మీకు మళ్ళీ అర్థం కాలేదంటే దయచేసి నాకు ఒక మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను ఆటోమేటిక్ గా దానికి రిప్లై ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.